హలో అండి. వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు నేను చామగడ్డల పులుసు చేసి చూపిస్తున్నానండి. కొన్ని ప్రాంతాల్లో చామ దుంపలు కూడా అని అంటారు కదా! ఆహ్, చాలా బావుంటుందండి. కొంచెం చింతపండు వేసుకొని చేసుకోవాలి దీన్ని. నేను ముద్దుగా చామ దుంపల్ని కడుక్కొని ఆహ్, ఉడకపెట్టి పెట్టుకున్నాను. పొట్టు తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నాను. ఒక బౌల్ పెట్టుకున్నాను. గిన్నె వేడైంది. ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. కట్ చేసి పెట్టుకున్న చామదుంపలు ఉన్నాయి కదా, వాటిని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై చేసుకుంటే కొంచెం టేస్ట్గా ఉంటుందండి. ఉప్పు, కారం, పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. అప్పుడు పులుసు టేస్ట్గా వస్తుంది. ఆల్రెడీ ఉడికాయి కదా, ఒక్కసారి అలా నూనె వేసి ఫ్రై చేసుకోవాలి. డైరెక్ట్ పులుసులో వేసుకుంటే గట్టిగా వస్తాయండి, అందు గురించి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు కొద్దిగా సాల్ట్, చిటికెడు పసుపు, ఒక పావు టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుంటాను. చిటికెడు పసుపు, ఒక పావు టీ స్పూన్ కారము, ఒక పావు టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. జస్ట్ ఒక 2-3 మినిట్స్ సరిపోతుందండి. ఇలా ఫ్రై చేసుకోవాలి. వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు అదే గిన్నెలో కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి. అందులో 2 బగారాకులు, ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. అలాగే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ మీడియంలో పెట్టుకున్నాను ఫ్లేమ్. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ 4 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను, ఆనియన్స్ వేగుతాయని. సరే కలుపుకోవాలి. ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. కలుపుతూ ఉండాలి. ఒకసారి మూత పెట్టేసుకుందాం. ఒకసారి మూత తీసి చూస్తున్నాను. ఆనియన్స్ బాగా వేగిపోయాయి. ఇక్కడ కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటున్నాను. ఒక చిన్న టమాటా కట్ చేసి వేసుకుంటున్నాను. అది కూడా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం చింతపండు యాడ్ చేస్తున్నాం కదండి, అందు గురించి ఒక చిన్న టమాటో సరిపోతుంది. సరే మూత పెట్టేసుకోవాలి. ఇక్కడ కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒక 1.5 టీ స్పూన్ సరిపోతుంది.
ఇక్కడ మెంతి పొడి నేను ఆల్రెడీ వేయించుకొని ఫ్రై చేసి పెట్టుకున్నాను, అది కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒక పావు టీ స్పూన్ యాడ్ చేశాను. బాగా కలుపుకోవాలి. ఒక్కసారి మూత పెట్టేసుకోవాలి. ఒక 1 మినిట్ అలా. నేను ఆల్రెడీ ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. చింతపండు నానబెట్టుకున్నాను కదా, ఆ వాటర్ తీసి వేసుకుంటున్నాను. మనం పులుపు చూసుకోవాలి, మనకి ఎంత అయితే పులుపు అవసరమో అంత చింతపండు తీసుకోవచ్చు. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను పావు టీ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. చింతపండు వాటర్ వేసాక రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి మూత పెట్టేసుకోవాలి. చూడండి, ఇక్కడ పులుసు బాగా మరుగుతుంది కదా. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న చామదుంప ముక్కలు వేసుకుంటున్నాను. నిదానంగా కలుపుకోవాలి. ఇక్కడ నేను పావు టీ స్పూన్ జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. చూడండి, చామగడ్డ పులుసు రెడీ అయిపోయింది. పులుసు చిక్కబడింది. చివరిలో కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. అంతేనండి, ఈజీగా చేసుకోవచ్చు. చామదుంపల పులుసు అంటే చామగడ్డ పులుసు ఈజీగా చేసుకోవచ్చు. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.